సచ్చినోడు రాతో నా రాత ఈ రాత మీద మన్ను పోయ్య పోతో నేను పోతా జగమే మాయా అనుకుంటా వాడచ్చు. ఉత్త 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 ఇప్పుడు మేమైతే షూట్ కోసం అయితే ఒక మంచం పట్టుకపోతాను. ఇది కూడా అడుకున్న మంచమే, కొన్న మంచం కాదు. ఎందుకు ఫ్రెండ్స్ తాగబోతానికి మంచం అవసరం? మా ఫ్రెండ్స్ ఎడబడితే ఎడబడడానికి బాగా తాగి పడ్డాడు. ఎందుకు ఈయనకి తాగినాక ఎడబడుకున్నాడో తెలియదు ఈయనకి మంచం మాట. మళ్ళీ దానికోసం తాతని తిట్లు తినిపిస్తాడు. కలిసి వచ్చిన మంచం ఇదేదో బాగుంది కదా. ఇలా తాగినాక నువ్వు పోసినవాట అన్నా, తాగినాక నువ్వు పోసినవాట అన్నా. తిరిగి చూడేటు చిచి 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 గలి ఎక్కడ పోద్దని చెప్పి కుక్క పోసిన చెప్తాను. అమ్మో అమ్మో అమ్మో. అన్వేషణ 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 నీకు ఒకటి తెలుసా? నువ్వు పెట్టాలి వేసినవాట కదా బాబమ్మ. బాబమ్మ నిజం చెప్పు, నీ మనోటారు నిన్నెన్ని తిట్టినారు మానవ, నీ మనోడు దిక్కే మాట్లాడతావు. కుక్కలు ఎగిరినాయా? శివన్ అంటాడు కదా, ఈయన తాగి పోసిండు. అగో చదువుకుంటాడు. బీర్సీసాలో వాటర్ ఇక్కడ పా వస్తుంది. బీర్సీసాలో వాటర్ కుక్కతో వచ్చింది ఇంకో పా. ఈమె వైఫ్ క్యారెక్టర్ మొగుడు అట్లా చేస్తే ఈమె ఇట్లా ఊకుంటా చెప్పు అసలు ఏంటిది మరి? మీ ఆయన కూడా తాగుతాడు, ఏంది పరిస్థితి? కొట్టడం కోసమే స్క్రిప్ట్ రాస్తాడా? కంట్రోల్లో పెట్టావా మీ ఆయన? నువ్వు ఆయననా? నేనుగా దేవుడు వచ్చి పెట్టినా ఆగడా మనిషి. ఏంటిదే మరి ఘోరం? బాబమ్మ షూట్కి రమ్మంటే బట్టలు ఆరేసుకుంటాను. ఘోరం. వేరే ఉంటది. ఆయన కాల్చి నడిపిస్తాడు. ఆయన కాల్చీసలే నీళ్ళు నింపుకుంటాను. కాలు సీసాలా నీళ్ళు నింపుకుంటాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, నిజంగా బీరు తాగడం తాగిస్తలేదు వీళ్ళు. మీరు జర ఎక్కువ మంది చూస్తే పైసలు ఎక్కువ వస్తే బీరు నిజంగా బీరు తాగుతాం. కానీ ఈ వాటర్ నింపుకోడు, మినరల్ వాటర్ నింపుకుంటాడు. అలా మీరు మంచిగా చూసి లైకులు కొట్టి బాగా వీడియో లక్ష పోయింది అనుకో, అప్పుడు నిజంగానే బీరు తెచ్చుకొని తాగుతా వీడియోలలో. మీరు అంటారు కదా అన్వేషణ ఓవర్ యాక్టింగ్ నిజంగా బీరు తాగుతుంది, అప్పుడు నిజంగా యాక్టర్ వస్తాడు బయటికి. ఒకసారి తాగచ్చు కదా బ్రో మరి యాక్టర్ కోసం. పైసలు ఎక్కువ 200 కాదు. మీ హస్బెండ్ అట్లా చేస్తాను ఏంది అసలు? అమ్మాయిని అట్లా ఊకుంటాను. కంట్రోల్లో పెట్టవా మీ హస్బెండ్? డూప్లికేట్ భర్తగాడు అంత ఒరిజినల్ భర్తగాడు చేసిండా? నెల్లూరు రోడ్లో నరికిస్తాను అక్కడ. డూప్లికేట్ భర్తగాడు ఏం చెప్తే నాకు నీళ్ళు పోసుకోకన్నా బాగుండదు. కాదు నువ్వు డమ్మీ హస్బెండ్ అనుకో, డమ్మీ బీర్ బాటిల్ కూడా పోతాను. డమ్మీ డ్రింకర్ నువ్వు. డమ్మీ డ్రింకరు కోసం పెద్ద అక్కడ పోతాడు మంచం మీద. నిజంగా తాగుతుంది అవుతుంది కానీ నాకంటే ఎక్కువ సంగీతనే తాగుతుంది. కాదు ఏమో బయటకి చెప్పే తాగేది, నువ్వు చెప్తావు అంతే. నాకంటే ఎక్కువ సంగీతం తాగుతుందట. కళ్ళు తాగుతా. ఇక కళ్ళు తాగేటోళ్ళు బీర్ తాగారు, అది తాగుతారు కదా. ఇప్పుడు బ్రో ఇప్పుడు విషయం ఏంటంటే కళ్ళు తాగటాలు ఎట్లా బీర్ తాగుతాం వాళ్ళు కూడా తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీకెందుకు డూప్లికేట్ మంచం, డూప్లికేట్ భర్త కాదు, డూప్లికేట్ బీర్. ఈ మంచం ఇది కిరాయి కట్టుకొచ్చుకున్నాం మంచం. ఈ మంచం నాదే, ఆ బెడ్షీట్ మాత్రం వెళ్దాం నాది. బాబా చేరుడు పెట్టుకుంటే ఇప్పుడు ఖర్చుతో అన్న అనుకుంటే వాళ్ళు వస్తారు. రే హస్బెండ్. సో బేసిక్గా సో బేసిక్ ఏంటంటే మా ఇంటికి ఇవ్వాలి చుట్టాలు వచ్చినా ఇంటి లోపల తీసుకోపోతారు ఎవరైనా సరే, కానీ మా ఇంట్లో మాత్రం షెట్ కిందనే కూర్చోబెడతాం అందరినీ. సంసారం మొత్తం ఇంట్లో ఉంటుంది, ఇంటి బయటనే ఉంటుంది. ఎందుకంటే మాకు
లోపల లైటింగ్ ప్రాబ్లం. బేసిక్గా లైట్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే లోపల లైట్లు పెట్టి ఇస్తే లైట్లు ఉన్నాయి ఆల్రెడీ తీయడానికి, కాకపోతే ఏంటంటే బయట తీస్తే మంచి చల్లగా ప్రశాంతంగా ఉంటుందని. ఇంకో చెవి కూడా ఇంకో చెవి తీయాలి బాబా, ఇంకోటి కూడా ఇక ఎప్పుడు అత్త షూటింగ్లో కూర్చుంటుంది ఇట్లా. ఇక చూస్తాను సాంగ్ ప్రమోట్ చేసినట్టు అయితే ఇక ఏంటి ముసలా మా బాపమ్మ కూడా గిట్లాంటి చీర కట్టేది, గట్లాంటి చీర కట్టింది. చూడు మా బాబమ్మ కూడా గిట్లాంటి చీర కట్టేది కావచ్చు. బాబా నీకున్నదా గిట్లాంటి చీర ఒకటి గిరి గత ఎట్లున్నా చూడు ఆ చీర, ఆ చీర ఎట్లున్నదో మనల్ని కామెంట్ చేస్తావు ఫ్రెండ్స్. ఆ చీరను చూసి సంగీత ఆ చీర ఎట్లున్నదో కామెంట్ చేయాలి మీరు. ఏమైనా అనుకోండి సబ్స్క్రైబర్ ఏమన్నా పడతా బ్రో. ఇప్పుడు ఏంటి నిజంగా నాకు ఇట్లాంటి పిల్ల మొత్తం మాత్రం నిజంగానే తాగబోతున్నాయి నిజంగా తాగబోతున్నాయి. అసలు నేను చేసుకోబోతున్నా ఫస్ట్. అందుకే మీ వాడు ఒక తాగుతాడు కావచ్చు, అందుకే మీ వాడు బాగా తాగుతాడు కావచ్చు. గుళ్ళకు పోయినట్ట పాప, ఏదో గుడికి పంపించిండు. బాగా తట్టుకోలేక తిరుపతి ఇంకా నాకు మొక్కులు తట్టుతాను వేయండు. తిరుపతి అంటే మొక్కి రావడానికి ఏదో ఈ సంవత్సరాల మంచిగా పెళ్లి కావాలా చేసుకుంటాం నెక్స్ట్ సంవత్సరం వరకు. నువ్వు బాధపడకు, కలిసి వచ్చే కాలం వస్తే నీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు. నడిచికొచ్చే కొడుకు పుడతాడు అర్థం చేసుకో. మీ వానికి ఇంకోళ్ళు ఉంటారు ఆల్రెడీ, నడిచొచ్చే కొడుకే వస్తాడు నీకు. పిన్ని సరే ఫ్రెండ్స్, ఇక మీ షూట్లో కలుద్దాం ఇక. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టైం అయితే 10:30 అవుతుంది. ఇక మెల్లగా చిన్న టిఫిన్ బ్రేక్ ఇచ్చుకున్నాం. ఇక టిఫిన్ చేస్తాను. బేసిక్గా మాకు ఆకలి కాదు కానీ సంగీతనే బాగా తిండిపోతుంది కదా, ఆకలి అంటుంది. అందుకనే చూడదు ఫ్రెండ్స్, కంపల్సరీ పూరి ఉండాలి, వడ ఉండాలి, దోశ ఉండాలి, ఇడ్లీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ బోండా ఆమెదే ఆల్రెడీ వడ తిన్నది, ఇప్పుడు నెక్స్ట్ పూరి సెకండ్ రౌండ్ ఇస్తాను. ఇక అట్లా తిండి పెట్టి మేపాలి, మేపితేనే మళ్ళీ యాక్టివ్ ఉంటుంది. లేకపోతే ఏం చెప్తుందంటే ఓ శాతనైతుడు అన్న, ఇది నొత్తందన్న, అది నొత్తందన్న అంటుంది. సో తిండి ఇంపార్టెంట్. బేసిక్గా ఆమెనే చెప్పుకుంటుంది చాలా వీడియోలల్లో, నేను తినకుండా ఉండలేనని. నిన్న ఎట్లా ఉన్నది వర్షం పడుట్లా. ఇంటికి పోయినాక ఎంత తిన్నావు నిన్న? జస్ట్ నేనైతే పూరీలు తింటాను అంతే. పూరిలో పూరి ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. నువ్వు ఈ పూరని కోసం తింటారా? సో మళ్ళీ షూటింగ్ బ్రేక్లో కలుద్దాం ఇక. బాయ్. పోతు సచ్చినోడు రాతో నా రాత, ఈ రాత మీద మన్ను పోయ్య పోతో నేను పోతా. నా పాట విన్నరా? నోడు రాతో నా రాత. అబ్బో అబ్బో ఎక్స్ప్రెషన్ తిట్టాల్సిన అన్ని తిడతాడు బ్రో. ఇంత ముందు నన్ను అంటే ఏం చేసినా అట్లా లేపలే. బాపమ్మ నువ్వు వాడు పో. బాపమ్మ మంచి వచ్చిందా బ్రో? మైక్ ఇప్పుడు బాపమ్మ కాన్నది బాగా నచ్చింది. ఠీక్ లోపల తలుపు తీసుకో. బాపమ్మ నువ్వు తలుపు తీసుకొని నువ్వు సంగీతం నువ్వు టీవీ కాండు బయట. బాపమ్మ నువ్వు ఇట్లా వచ్చి కొడలా వాడు వచ్చిందా వాడిని అడుగుదాందా అని చెప్పేసి అనుకుంటా బయటికి రా. కొడలా వాడు వచ్చిందా వాడిని అడుగుదాందా అనుకుంటే ఇట్రా. రెడీ యాక్షన్. ఎటు చూస్తాడు? మంచాల చూడు, మంచాలు ఉంటాను ఇక్కడ పండుకున్నా కదా. ఇట్లా చూసి కొడలా వాడు వచ్చా మంచాల పన్నెడదా వాడిని అడుగుదాందా అనుకుంటే ఇట్రా. ఇటు నడుచుకుంటారా బాపమ్మ?
లోపడుకోండు యాక్షన్. అయ్యో మీకు చెప్తే మళ్ళా నడుచుకుంటా రాలని చెప్పలేదా? సరే బ్రో నేను మళ్ళీ పనుకునే ఒక టేక్ ఇట్టు మీరు ఇద్దరికి నడుచుకుంటూ రాలి ఇక ఇటు నడుచుకుంటూ రాలి. యాక్షన్. ఓకే ఇక నేను ఒకటి పడుకునేది బ్రో మళ్ళీ జంబర్ గింబలాలే తాగినట్టే కొడతాను. అరేడు బర్రు తక్కువ తక్కువ తాగాలి శివన్న, లేకపోతే గిట్ల సొలుగుతుంది. దిస్ గాయ్ ఇక్కడ కొత్తవా మోరు కావాలట, డ్రైనేజ్ కావాలట బ్రో. తీ జగమే మాయా అనుకుంటా వాడచ్చు. నీళ్ళు తాగి తాగి కడుపు నింపుకుంటాడు ఇవాళ పొద్దున్న నాకు. నెక్స్ట్ అట్లా పెట్టి అప్పుడు చాలా పెట్టి నెక్స్ట్ ఇటు వచ్చేది అటు పోయి బాప మీద ఆలోచిస్తుంది, మళ్ళీ వదిలిపెడితే ఆలోచిస్తుంది. తిడుతున్నాడు భయ్యా, తిడుతున్నాడు భయ్యా. మళ్ళీ వచ్చిండేడు బొమ్మడి గాని చూసుకుంటా. బాగానే తాగినవుతి, జూమ్ చేసి మరి తీసిన తాగేది. బాపమ్మ ఏం ఆలోచిస్తారో కొద్దిగా గ్యాప్ ఇస్తే ఆలోచిస్తావా? ఈమెని ఒక 2 నిమిషాలు ఇచ్చిపెడితే ఏదో ఆలోచిస్తుంది, 2 నిమిషాలు ఇచ్చిపెడితే ఆలోచిస్తుంది. తాత 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 ఏం చెప్తాడో తెలుసా? నాకే కనవలేదు. ఏం తాగుడో ఏందో, నీ తాగుడు చల్లగుండా, నీ తాగుడు చల్లగుండా ఏడికెళ్ళా తాకిండో మనకి. హై గైస్, ఈ షూట్ ఏమో కానీ ఎండకు వశపడలేదు గైస్. నేనంటే కొంచెం మంచిగా ఉన్నాయి కానీ అన్వేష్ అంత ఘోరంగా ఉన్నాడు. వడదెబ్బ తాకింది, ఒకసారి చూపిస్తామండి. ఇగో వడదెబ్బ తాకింది, పడుకున్నాడు. ఇగో చూపిస్తామండి. చూసారా గైస్, ఘోరంగా అంటే ఘోరంగా వడదెబ్బ తాకింది. ఇంకా తీసేసిన చాలా ఉన్నాయి కానీ ఇక పడుకున్నాడు మనోడు. ఎండ కూడా గట్టిగా కొడుతుంది. చూడు 2 ఎట్లా కొడుతుందో. అమ్మో చెట్ల కింద ఉన్నాం కానీ సరిపోయింది కానీ లేకపోతున్నా అసలు వర్షం పడకుండా వర్షము అగడుకు ఆపేసరా ఇక. ఒక 10 రోజుల మంది తీసిన తర్వాత తీస్తాను. ఏం చేస్తాం మరి? ఇలా చూసిరా ఫ్రెండ్స్, పక్కన కెమెరా గిట్లా పక్క పెట్టినాం. ఏం చేద్దాం ఎట్లేదు, ఎందుకంటే డైరెక్టర్ సాబ్ లేస్తేనే పని అవుతుంది, ఆయన వండడానికి పని కాదు. మరి ఏం చేయాలని అర్థం అవుతలేదు. నీళ్ళు తాగి తాగి కడుపుతాను నోరు ఎండుకపోతాను. వర్షం పడ్డానికి చూసారు కదా ఫ్రెండ్స్, అట్లున్నది పరిస్థితి. ఎండనేమో ఇగో బీభత్సంగా కొడుతుంది. మీకు కనిపిస్తలేదు కెమెరా, నాకు తెలియదు కానీ మేము చెట్ల కింద అయితే ఉన్నాం కాబట్టి కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో ఉందామంటే ఇంట్లో కరెంట్ ఉండట్లేదు, వస్తుంది పోతుంది.
షూట్ ఏమో మధ్యలో అయ్యింది. ఓఆర్ఎస్ తాగాలి. గ్యాస్ మీరు నమ్మతో నమ్మరు కానీ పొద్దున్న నుంచి 3-4 లీటర్లు వాటర్ తాగినాం మేము. అదే పరిస్థితి. సరే గైస్, ఎనీవే బాయ్.